హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ బేబీ పొటాటో స్నాక్ అండి. ఇది చిన్న బంగాళదుంపలతో చేసే స్నాక్. దీనికి ప్రత్యేకంగా చిన్న బంగాళదుంపల్ని తీసుకోవాలండి. ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే లొట్టలేసుకుంటూ మీరు పదే పదే చేసుకుంటారండి. ఇది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. స్టార్ట్ చేద్దామా? ముందుగా బంగాళదుంపలను ఉడికించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి వీటిని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఈ విధంగా పొట్టు తీసుకోవాలండి. పూర్తిగా బంగాళదుంపల్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇవి చిటపటలాడాక ఇందులోకి పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇదంతా బాగా కలిపాక ఇందులో ఉడికించాం కదండి ఈ బంగాళదుంపలను వేసుకోవాలి. వేసుకొని ఈ పోపు మొత్తం ఈ బంగాళదుంపలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపాక దీనిపైన ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసి ఆ తర్వాత కారం వేయాలి. కారం పిల్లలు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. కారం వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపాక ఇది పుట్నాల పొడి అండి. పప్పులు, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి గ్రైండ్ చేసిన పుట్నాల పొడి. ఈ పుట్నాల పొడి 2 స్పూన్లు దీనిపైన వేసుకోవాలండి. ఈ మొత్తం ప్రాసెస్ సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి ఈ విధంగా కలపాలి. పుట్నాల పొడి వేశాక బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి కలిపాక. అంతే అండి. చూశారు కదండి, ఎంతో ఈజీగా తొందరగా చేసుకునే బంగాళాదుంప స్నాక్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు మీకు లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఈవినింగ్ టైం, టీ టైంలో మీరు స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.